సంహరించేదను. హల్లెలూయా. సంహరిస్తాడంటే వేసేస్తాడు. ఇంకా మన భాషలో చెప్పాలంటే మరి ఇప్పుడు మనం ఒక నిర్ణయానికి వద్దాం. ఎంతమంది ఈ రాత్రి కాల సమయం నుండి ఇప్పుడు ఈ 101వ కీర్తన భాగంలో 3వ వచనంలో చదువుకున్నటువంటి భావనల ద్వారా ఎంతమంది నడుచుకుంటానని ఒక తీర్మానానికి వస్తారు? సమయం లేదమ్మా, అస్సలు లేదు. కళ్ళు మూయాలంటే భయం వేస్తుంది తెలుసా. ప్రార్థన చేసుకోకుండా పడుకుంటే ఏం జరిగిద్దో అని. ప్రార్థన చేయకుండా పడుకుంటే ఏమైపోయిద్దో లోకము, ప్రపంచము, మానవాళి ఏమైపోద్దో అని. అందుకే అంటాడు దేవుడు, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి, యాచనలు చేయి అంటాడు. రాజుల కోసం, యాజకుల కోసం, నాయకుల కోసం, అందరి కోసం ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు మీరు చేయండి అన్నాడు. అందరి కోసం, వాళ్ళ కోసమే అని ప్రత్యేకంగా ఏం లేదు. నీ పొరుగువాని క్షేమం కోసం నువ్వు ప్రార్థన చేయి. నీ పొరుగువాని మారు మనసు కోసం నువ్వు ప్రార్థన చేయి. వాని కోసం నేనేం చేసేది అన్న, అప్పు డబ్బులు ఎగ్గొట్టాడు నేనెందుకు చేస్తా అంటారు. చేయండి, తప్పే ఉందమ్మా. మనకు వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేకపోయినా వాళ్ళ క్షేమం కోసం మనం ప్రార్థించాలి. వాళ్ళని మనం ఫేస్ చేయడం మనకి ఇష్టం లేకపోయినా మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలనుకున్నాం. ఎందుకంటే అది లెక్కలోకి వస్తుంది, దేవుడు లెక్కలో పెడతాడు. కాబట్టి మనం అట్టి అనుభవాలను నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ 6 పాయింట్లు నేను చెప్తాను, మీరు రాసుకున్నారు. మొదటిగా దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మొదటిగా రాసుకునే వాళ్ళు రాసుకున్నాం. నేను ముగించబోతూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. రెండవదిగా ప్రార్థనా జీవితాన్ని, పరిశుద్ధ సహాయం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం, పరిశుద్ధ సహాయం, సహవాసం కలిగి ఉండాలి. మూడవదిగా పాపానికి దూరంగా పారిపోవాలి. మూడవదిగా పాపానికి దూరంగా పారిపోవాలి. నాలుగవదిగా మంచి సహవాసము, సంఘము కలిగి ఉండాలి. నాలుగవదిగా మంచి సహవాసము, సంఘమును కలిగి ఉండాలి. సంఘం అంటే గుర్తుకొచ్చిందండి, నేను ఒక విషయం చెప్తాను. ఈ రోజుల్లో ఎలా మారిపోయారంటే విశ్వాసులు, సంఘములో పాస్టర్ గారు పాట ఇవ్వకపోయినా అలుగుతారండి. పాస్టర్ గారు ప్రార్థన ఇవ్వకపోయినా కూడా అలుగుతారు. మందిరానికి రావడం మానేస్తారు. ఇది అన్ని చోట్ల జరుగుతున్న విషయం. నేను కొత్తగా మీకు పరిచయం చేయనక్కర్లా. ఇది కాదు, నాకు తెలియక అడుగుతా, మనం వచ్చేది దేవుని కోసమా, దేవుణ్ణి ఆరాధించడం కోసమా, లేకపోతే పాటలు పాడడానికా, లేకపోతే పాస్టర్ గారి కోసమా మనం వచ్చేది? ఆలోచన చేయండి. ఆయన పాట ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు రా మందిరానికి, నీకు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు మందిరానికి రా. అప్పుడు ఏమనిగిద్ది? సిగ్గు కలిగిద్ది. అవతల వాళ్ళకి సిగ్గు కలిగిద్ది. ఎట్లా? వామ్మో, నేను ఎంత కేర్ చేయకపోయినా కూడా వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారని నీ పైన మంచి భావన కలుగుతుంది. దేవుడు కోరుకునేది కూడా అదే మన నుండి. మా చర్చిలో అండి, ఒకప్పుడు మా చిన్న వయసులో మేము చర్చికి వెళ్తున్న టైంలో నన్నైతే, ఇంకా మీకు పాటలు వద్దన్నారేమో, నన్నైతే డైరెక్ట్ గెట్ అవుట్ అన్నారు. మీరు నమ్ముతారో నమ్మరు. సండే స్కూల్కి వెళ్తే నీకు నడవడం చేత కాదు, నిలబడడం చేత కాదు, కూర్చోవడం చేత కాదు, డ్యాన్స్ చేయడం చేత కాదు, నువ్వెందుకురా సండే స్కూల్లో, పక్కనకి వెళ్ళు అని చెప్పి బయటికి తోసారండి. మీకు అర్థమవుతుందా? అలా జరిగినా కూడా అదే సంఘములో చాలా సంవత్సరాలు ఉన్నాం మేము. తర్వాత మా నాన్నగారికి దేవుని సేవ పిలుపు వచ్చింది, ఆయన సేవకు వెళ్ళిపోయాడు. నేను నా వయసు పెరిగిన కొలది నా 18, 19 ఏట మంచి యవ్వన ప్రాయంలో నేను సేవకు వచ్చాను. ఇప్పుడు దగ్గర 10-11 సంవత్సరాలు అవుతుందండి నేను సేవకు వచ్చి. సువార్త సేవ చేశా, గాస్పల్స్ ఎక్కడెక్కడికో వెళ్ళా, మిషనరీ సేవ కూడా చేశా. కొన్ని రాష్ట్రాలకు వెళ్ళి సువార్త ప్రకటించా. కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు వెళ్ళి సువార్త ప్రకటించా. దేవుని మహాకృపను బట్టి సొంతంగా పాటలు రాసే అనుభవాలు కూడా నాకున్నాయి, దేవుడిచ్చాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓకే అండి, నేను చెప్పి నేను ముందుకెళ్తాను, తర్వాత మనం ముగించుకుందాం. తర్వాతగా దేవుని సర్వాంగ కవచాన్ని కలిగి ఉండాలి. 5వదిగా దేవుని సర్వాంగ కవచాన్ని. 6వదిగా హృదయములో ఉన్న కుళ్ళును
తీసేయాలి, హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయంలో ఉన్న కుళ్ళును తొలగించుకొని హృదయాన్ని కాపాడుకోవాలి. ఈ 6 విషయాలు మనందరం చేసినట్లయితే క్రైస్తవులం అనబడుతున్న మనము, యవనస్తులు అనబడుతున్న మనము పడిపోకుండా, దిగజారిపోకుండా ఉంటాము. చెప్తారు ఒకసారి మీరు ఎవరైనా? నేనే ఏమేమి మాటలు చెప్పాను? వద్దులే అమ్మ, ఇక్కడ కూడా పోటీలు అవుతాయి. మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. ఈయన చేసేది చేయక మళ్ళీ మాకు పెంట పెట్టాడు అంటారు అందరు. చిన్నగా నన్ను సాక్ష్యం కూడా చెప్పమన్నారు అమ్మగారిని. ఇప్పుడు సాక్ష్యం చెప్పనండి. చిన్నగా నేను సేవకు ఎలా వచ్చానో చెప్పి నేను ముగిస్తా. భయంకరంగా తిరుగుతున్న రోజులండి నా చిన్న వయసు ప్రాయంలో. మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన నేను ఆ కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్నా. ఎలా అంటే, నాన్నగారు సేవకులు అయి ఉన్నా కూడా సినిమాలు చూడడం, షికార్లకు వెళ్ళడం, లోకంలో ఉన్న అలవాట్లు అన్నీ మనం చేయడం. మా ఇంట్లో చర్చ్ ఉంటుంది కదండి, అంటే మా ఇల్లు మా చర్చి కలిసి ఉంటుంది. నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళకుండా ఇంట్లో బెడ్ పైన అరాసంగా రాజాలాగా పడుకొని టీవీ పెట్టుకొని, టీవీ సౌండ్ ఫుల్గా పెట్టుకొని ఆరాధనకు డిస్టర్బ్ చేస్తున్నాండి. అయినా కూడా మా నాన్నగారు ఒక మాట అనేవాళ్ళు కాదు. మా అమ్మనైనా తిట్టేదేమో కానీ మా నాన్న ఏమనేది, మా అమ్మ తిట్టడం ఏం లేదులే, నా గురించి చేయలేండి, నరకంలో కాలిపోకుండా కూడదని మా అమ్మగారు చెప్పారు బుద్ధి మాట. అలాంటి అనుభవాలు. మళ్ళీ నేను వాయిద్యాలు వాయిస్తా. తబలా కొట్టడం కానీ, కాంగో వాయించడం కానీ, కంజర కొట్టడం కానీ, ప్యాడ్ కొట్టడం కానీ వాయిస్తా. చర్చిలో కంజర కొట్టమంటే నాకు ₹1, ₹2, ₹10, ₹5 డిమాండ్ చేసి కొట్టేవాను అనమాట. అర్థమవుతుందా మీకు? ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాను ఈరోజు ఇక్కడ ఉండి మాట్లాడుతున్నాను అర్థం చేసుకోండి. ఎలా ఉన్నవాడిని, ఎలా మారిపోయానని. డబ్బులు ఇస్తేనే దేవుని పని. సేవకులు మా ఇంటికి వస్తే వాళ్ళ ముందు అబ్బా నా అంత మంచి విశ్వాసం ఎవరు రేట్లా అనుకోవాలి. అంత బుద్ధిగా వచ్చి సేవకుల ముందు కూర్చొని ప్రార్థన, వాళ్ళు పాటలన్నీ అయిపోయేదాకా అక్కడ కూర్చొని, వాళ్ళు ఎప్పుడైతే వాక్యంలోకి ఎంటర్ అవుతారో అప్పుడు వాళ్ళకి కనబడకుండా అక్కడి నుండి మనం పరారు. మళ్ళీ ఆశీర్వాద ప్రార్థన అయ్యేదాకా కనబడను. అట్లాంటి అనుభవాలు. అలాంటి ఒక టైంలో మా వాళ్ళందరూ కూడా అక్కడ ఇలాగే సభలు జరుగుతున్నాయని పాస్టర్ గారు వచ్చారని చెప్పి మీటింగ్లోకి వెళ్ళారండి. ఆ మీటింగ్లోకి వెళ్తే నన్ను కూడా రమ్మన్నారు. నేను రాను, ఎవరు రావాలి ప్రార్థనకి, అక్కడికి వచ్చి చప్పట్లు కొట్టాలి, పాటలు పాడే, ఎందుకు టైం వేస్ట్, మీరు వెళ్ళండి అని చెప్పి ఇంట్లో కూర్చొని టీవీ సినిమా చూస్తున్నా. ఏదో సినిమా చూస్తుంటే అందులో బ్రేక్ వచ్చిందని చెప్పి ఛానల్ మార్చానండి. ఛానల్ మారుస్తూ ఉంటే అప్పుడు శుభవార్త ఛానల్ వస్తూ ఉంది కొత్తగా ఆ రోజుల్లో. ఆ ప్రాంతంలో ఏమైందంటే టీవీ రిమోట్ పనిచేయట్లా. నా అదృష్టం ఏంటో, శుభవార్త ఛానల్ దగ్గర ఆగిపోయింది. సడన్గా చేయి జారిపోయి రిమోట్ కింద పడిపోయింది. రిమోట్ పనిచేయట్లే. ఇక మళ్ళీ నొక్కుతుంటే రాట్లా. అక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. ఆ వాక్యమే నన్ను పట్టుకుంది. చెప్పాక ఒకటే వాక్యానికి సరెండర్ అయ్యానని ఆ వాక్యం చెప్తా ఉన్నాడు దైవజనుడు. చూస్తారా ఒకసారి వాక్యం? 139వ కీర్తన. మొదటి నుండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. చాలుమా. ఈ మాట దైవజనులు చెప్తా ఉన్నారు. వాక్యాన్ని చెప్తా ఉంటే ముందు నేను వినలా వాక్యాన్ని. అబ్బా ఏంది ఇక్కడ ఈ ఛానల్ దగ్గర ఆగిపోయింది ఏంటబ్బా అని చెప్పి విసుక్కుంటా ఉంటే అప్పుడు దైవజనుడు ఒక మాట అన్నాడు. ఎవరూ చూడట్లేదని విర్రవీగుతున్న యవనస్తుడా, యవనస్తురాలా అన్నాడు. ఎవరూ చూడడం లేదని విర్రవీగుతున్న యవనస్తుడా, యవనస్తురాలా అని చెప్పి ఒకటే మాట అన్నాడు ఆ దైవజనుడు. ఆ టీవీలో నుండి
అదేంటో నా ఎదురుగా ఉండి ఆయన నన్ను గద్దించినట్టుగా నాకు అనిపించింది. ఎవరి వాక్యానికి లోబడని నేను, ఎవరి వాక్యాన్ని వినని నేను, అంతెందుకండి మా నాన్నగారు చెప్పిన వాక్యాన్ని కూడా వినేవాళ్ళని కాదు. మా ఇంట్లోనే చర్చి కదా, నేను వినేవాడిని కాదు. ఎప్పుడైతే ఆ దైవజనుడు వాక్యం చెప్పడం ప్రారంభించాడో ఈ మాటలన్నీ చదివి నన్ను ఆ మాట అంటున్నాడు, నన్ను ఎవరు చూడట్లేదని అనుకుంటున్న యవనస్తులారా, ఆయనకన్నీ తెలుసు. ఇక్కడ ఏముంది క్లియర్గా, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలుసును, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు, నా నడకను నా పడకను పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటిని నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపి అది నీకు తెలిసి ఉన్నది, పూర్తిగా ఒట్టికి కాదు పూర్తిగా తెలిసి ఉన్నదంట. వెనుకకును ముందుకును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు, ఇట్టి తెలివి నాకు మించినది. ఒకసారి 7వ వచనం చదవండి అమ్మా. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవును. చాలు. అయితే 5వ వచనం దగ్గర దైవజనుడు ఆగాడు. నేను అనుకున్నా మనకు గాదుల వాక్యం అని చెప్పి అనుకున్నాను. వెంటనే మనకి సెట్ అవ్వదు, మనకు ఇందులో ఉండడం సెట్ అవ్వదు అని చెప్పి నాకు నేను చెప్పుకుంటున్న సమయంలో ఏమైందంటే 7వ వచనము నన్ను గద్దించింది. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును. హల్లెలూయా, చప్పటి కూడా దేవుని నామమున మహిమపడదామా. ఈ మాట నన్ను అక్కడ కట్టేసింది, అక్కడ ఆ మాటకి సరెండర్ అయిపోయా. నేను అనుకున్నా ఇది మనకు సెట్ అవ్వదు, మనకెందుకు ఈ క్రైస్తవ్యం, ఎందుకు మనకు ఎందుకు ఈ సేవ, ఇవన్నీ మనకెందుకు అనుకున్నప్పుడు ఈ మాట నన్ను అక్కడ ఆపింది. ఇప్పుడు నేను ఎక్కడికి పారిపోవాలనుకున్నా, ఆయన ఆత్మయోధను నేను ఎక్కడికి పారిపోలేనంట. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత బుద్ధున్న ఎవడైనా సరే తప్పిపోవాలని ఆలోచిస్తాడా? ఆ దైవజనుడు చెప్తున్న సూటిగా నాకు తగిలింది ఆ మాట, నాతోనే మాట్లాడినట్టుగా. వెంటనే నేను అక్కడ స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్ రాసుకొని దైవజనునికి ఫోన్ చేశా. బాబు పాస్టర్ గారండి, ఇగో ఇది సంగతి అండి, నా జీవితం ఇదండి, నా లైఫ్ ఇదండి. కానీ ఈరోజు మీ వాక్యాన్ని విన్న తర్వాత, ఎవరి వాక్యాన్ని వినను నేను, మీ వాక్యాన్ని ఇంట్రెస్ట్గా విన్నా. ఎందుకో నా హృదయం ఈరోజు కదిలింపబడ్డది, నాకు అర్థం కాదన్న. కనీసం ఒక సేవకునితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఎందుకు తెలియదంటే, నేను ఒక క్వశ్చన్ వేస్తా, చెప్పండి. నేను ఎంత చదువుకున్నాను అనుకుంటున్నారు? నా స్టడీ ఎంత అనుకుంటున్నారు? మీరు అనుకున్నది చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. చెప్పండి అమ్మా, ఎంత అనుకుంటున్నారు నేను చదువుకుంది? డిగ్రీ అనుకుంటున్నారా, పీజీ అనుకుంటున్నారా, బీకామ్ అనుకుంటున్నారా, లేకుంటే బీటెక్ అనుకుంటున్నారా? ఏ టెక్కులు లేవండి, ఏ టెక్కులు చేయాల. స్కూల్కి వెళ్ళమని చేతికి బాక్స్ ఇచ్చి ఒంటికి బ్యాగ్ వేసి మా అమ్మగారు దోలితే స్కూల్కి వెళ్ళినట్టు వెళ్ళి స్కూల్ వెనకాలన్న చెట్ల పొదల్లో దాక్కొని 4 గంటలకి ఇంటికి వచ్చిన బ్రతుకు నాది. అర్థమైందా? ఏలుముద్ర అన్నమాట మంది. ఏంది మా చెవులో పూలు పెడుతున్నారా అంటారేమో. ఇంత బాగా వాక్యం చెప్తుంటే ఏలుముద్ర అంటారేంది మీరు అంటారేమో. ఆయన కార్యములు ఎవరి కంటికి కనబడవు, చెవులకు వినబడవు. ఆయన చేయాలనుకుంటే ఏదైనా చేస్తాడు, ఆయన వాడుకోవాలనుకుంటే ఎలాంటి వారినైనా ఎలాగైనా వాడుకుంటాడు. దానికి చదువుతో పని లేదు. యేసు ప్రభు సేవకు వచ్చిన దినాల్లో పెద్ద పెద్ద బీటెక్లు చేసిన వారిని పట్టుకోలా, విద్య లేని పామరులని జాలరులని పట్టుకున్నాడు అంతే తప్ప ఏ పిహెచ్డీ చేసిన వాళ్ళని దేవుడు పిలవాలి ఆ సేవకి. నేను చదువుకోవాలా, చదువు అనేది నా జీవితంలో లేదు. నెమ్మదిగా దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు. అయితే దైవజనుడు అయితే వాక్యం చెప్పాడు, ఆ దైవజనుడు మీటింగ్ పెట్టాడని మీటింగ్కి వెళ్తే ఆయన నా నెత్తి పైన చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే ఒక్కటే దేవుడు చెప్పాడంట, నా సొత్తు ఈ మనిషి అని. నేను ఆయన సొత్తునంట. అది ఆ దైవజనుడితో దేవుడు అన్నాడంట. అది నాకు చెప్తా ఉన్నాడు ఆయన. నా మనసులో నేను అంటున్నా, స్కూలుకు పోలా, చదువుకోవాలా, ఏది రాదు, బైబిల్ చదవడమే రాదు, సేవ చేయాలంట సేవ అనుకుంటున్నా నాలో. నువ్వు సేవ చేయాలని దేవుడు చెప్తున్నాడు నాయన, నువ్వు సేవకు వచ్చే అన్నాడు ఆయన.
లేదయ్యా నేను చదువుకోలేదు, నాకు సేవ అంటే నాకు తెలియదు, ఎలా చేయాలి ఏం చేయాలి నాకు తెలియదు అని అంటే, మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టాడు మా ఏరియాలో. మళ్ళీ మీటింగ్కి వెళ్ళా. మళ్ళీ వెళ్తే మళ్ళీ అదే మాట, నువ్వు సేవకు వచ్చాయి, చెన్నైకి వచ్చాయి నా కాడికి, అక్కడ నువ్వు సేవ చేద్దువు కానీ రా, చెన్నైకి వచ్చాయి నా దగ్గర ఉండు శుభ్రంగా అని చెప్పి దైవజనుడు అంతా ఉన్నాడు. నేను ఆయన దగ్గర బైబిల్ ట్రైనింగ్ చేయాల, ఆయన దగ్గరికి పోలా, కానీ ఆయనే నాకు ఆత్మీయ తండ్రి. ఎందుకంటే ఆయన వాక్యం వినే నేను పట్టబడ్డాను. ఆయన వాక్యం విన, ఆయన చెప్తున్న వాక్యం విన నేను పట్టబడ్డాను కనుక ఆయన నా ఆత్మీయ తండ్రిగా నేను ఎంచుకున్నాను. అర్థమవుతుంది.